హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అందరం మన తెలుగు. ఫ్రెండ్స్, మనం వీడియో చేసుకుని అయితే 1 వీక్ అయితే అయిపోయింది కదా. సో ఫెస్టివల్ కదా, అందుకని రిలేటివ్స్ అది ఇంటికి రావడం వల్ల వీడియోస్ చేయడానికి అయితే కుదరలేదు. సో ఇక నుండి అయితే మనం కంటిన్యూగా వీడియోస్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేయబడతాయి. సో ఫ్రెండ్స్, మనకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మన అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా అని చెప్పేసి అప్లికేషన్ స్టేటస్ చూసుకోవడానికి ఇంకైతే మనకి మార్నింగ్ నుండి ఓపెన్ అవుతుంది. సో ఎవరైనా చూసుకోలేని వాళ్ళు ఉంటే మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా లేదా రిజెక్ట్ అయిందా అనేది చూసుకోండి. సో ఆ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి అయితే మీరు వెళ్ళి చూసుకోవచ్చు. మీ రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే పాస్వర్డ్ ఇస్తే మీరు మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిందా లేదా యాక్సెప్ట్ అయిందా అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అనేది మీరు చూసుకోగలుగుతారు. సో చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అప్లికేషన్ స్టేటస్ లింక్ కూడా రిలీజ్ అయిపోయింది కాబట్టి మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఒక 1 మంత్ నుండి అయితే మనకి ఇలాగా మన అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా తెలుసుకోవడానికి అయితే మనకి మన ఫోన్స్కి మెసేజ్లు అనేవి వచ్చేవి ఆర్ఆర్బీ నుండి అయితే. సో ఇప్పుడు కూడా మన అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకునే లింక్ అయితే మనకి జనరేట్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా మనకి ఎగ్జామ్స్ అనేవి ఫిబ్రవరి చివరి నుండి కానీ లేదా మార్చ్ ఫస్ట్ వీక్ నుండి కానీ ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే చాలామంది ప్రిపరేషన్ స్టాప్ చేస్తున్నారు. ఎగ్జామ్ ఎప్పుడో తెలియదు కాబట్టి ప్రిపరేషన్ స్టాప్ చేశారు, ఎప్పుడో పెడతారులే అన్నట్టు. చూడండి ఫ్రెండ్స్, మనకి అప్లికేషన్ స్టేటస్ కూడా వచ్చేసింది. మనకున్న ఈ 1.5 మంత్లో కూడా మనం బాగా కాన్సన్ట్రేషన్ పెట్టి రివిజన్ చేసే వాళ్ళైనా సరే ఈ టైం కూడా మనకి చాలా తక్కువ టైం ఉందనే చెప్పుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా మంచిగా చదువుకోండి. ఎగ్జామ్ డేట్స్ అనేవి వచ్చేసినాయి అంటే ఆ టెన్షన్లో ఏం చదవాలో కూడా అర్థం కాదు. కాబట్టి ఇప్పటి నుండి అనేది మీ ప్రిపరేషన్ని ఇంకా ఎక్కువ చేసుకోండి. ఇప్పటి వరకు రోజుకి ఒక 6 అవర్స్ చదువుతున్నారనుకోండి, 8 to 10 అవర్స్ వరకు పెంచుకోవడానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం జనవరి మంత్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. సో మన టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వలేని వాళ్ళు ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే సో మన ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అనేవి చూసి మన కంటెంట్ అనేది మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా మనం కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనకి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 విడుదల చేసిన జాబితాలో అయితే ప్రపంచంలోనే శక్తివంతమైన పాస్పోర్ట్గా అయితే సింగపూర్ అయితే మొదటి స్థానంలో నిలిచింది. సింగపూర్ పాస్పోర్ట్ అనేది ప్రపంచంలోనే శక్తివంతమైన పాస్పోర్ట్గా అయితే నిలిచింది. అలాగే సెకండ్ ప్లేస్లో మనకి జపాన్ ఉంది, థర్డ్ ప్లేస్లో ఫిన్లాండ్ ఉంది. మన ఇండియా వచ్చేసి 85వ స్థానంలో అయితే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి రిపోర్ట్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. మెయిన్గా మనకి ఏంటంటే మొదటి స్థానంలో ఉన్న దేశం ఏంటి, చివరి స్థానంలో ఉన్న దేశం ఏంటి, అలాగే మన ఇండియా అనేది ఏ పొజిషన్లో ఉన్నదని చెప్పేసి మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఇంకా చూడండి, సింగపూర్ అయితే మనకి మొదటి స్థానంలో అయితే ఉండడం జరిగింది ఈ రిపోర్ట్లో వచ్చేసి. అలాగే మన ఇండియా వచ్చేసి 85వ స్థానంలో ఉంది. 2వ స్థానం 3వ స్థానం మ్యాక్సిమం అడగరు, కానీ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి 3 స్థానాల వరకు అనేది మనం చదువుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. ఒకవేళ ఇలా అడిగినా కానీ మనం క్వశ్చన్ మిస్ చేయకుండా మనం ఆన్సర్ అనేది మిస్ చేయకుండా ఉండగలుగుతాం. సో నెక్స్ట్ పాయింట్ అయితే చూడండి, 2023 రక్షణ రంగంలో అత్యధిక వ్యయం చేసిన దేశాల జాబితాలో భారత్ 4వ స్థానంలో నిలిచింది. చూడండి ఫ్రెండ్స్, 2023కి సంబంధించి మనకు ఒక నివేదిక అనేది రిలీజ్ అయింది రక్షణ రంగం కోసం. సో ఆ నివేదిక అనేది రిలీజ్ చేసింది ఎవరు అంటే ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అయితే ఈ నివేదిక అనేది రిలీజ్ చేశారు. సో దీని ప్రకారం ఏంటంటే మన భారత్ అనేది 4వ స్థానంలో నిలిచింది రక్షణ రంగం కోసం ఖర్చు పెట్టే విషయంలో. భారత్ అయితే 2023కి గాను, ఇక్కడ ఇయర్ అనేది చూడండి 2024 కాదు 2023 నివేదిక అనేది 2024లో రిలీజ్ అయింది మనకి. సో భారత్ అయితే 4వ స్థానంలో నిలిచింది కదా. మొదటి స్థానంలో అయితే అమెరికా నిలిచింది, అలాగే 2వ స్థానంలో చైనా, 3వ స్థానంలో రష్యా అయితే నిలిచింది. మనకి రక్షణ రంగాల విషయానికి వచ్చినప్పటికీ ఎక్కువగా కూడా ఈ 4 దేశాలు అనేవి మనం చూస్తూ ఉంటాము, అమెరికా, చైనా, రష్యా ఈ దేశాలు. ప్రధాని మోదీ గ్రామీణ్ భారత్ మహోత్సవ్ 2025ను జనవరి 4న న్యూఢిల్లీలో అయితే ప్రారంభించారు.
సో ఈ గ్రామీణ భారత్ మహోత్సవ్ అనేది మనకి జనవరి 4 నుండి జనవరి 9 వరకు అయితే జరిగింది. సో దీని మోటో వచ్చేసి మనకి గావ్ బడే తో దేశ్ బడే. సో దీని థీమ్ వచ్చేసి మనకి వికసిత్ భారత్ 2047 కోసం గ్రామీణ భారతాన్ని నిర్మించడం. ఇదేంటంటే గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు స్వావలంబన సాధించిన ఆర్థిక వ్యవస్థను నిర్మించడం, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించడం దీని యొక్క లక్ష్యం అన్నమాట. సో ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఈ మ్యాటర్ అంతా నేను రాయడం జరిగింది. మనకి దీని మీద బేస్ అయ్యే క్వశ్చన్, దీన్ని అయితే మొత్తం చదువుకోండి. గ్రామీణ భారత్ మహోత్సవ్ 2025 ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. జనవరి 4 నుండి జనవరి 9 వరకు. ఎవరు ప్రారంభించారు అంటే ప్రధాని మోదీ గారు అయితే ప్రారంభించడం జరిగింది. సో దీని యొక్క మోటో వచ్చేసి గావ్ బడే తో దేశ్ బడే. దీని థీమ్ వచ్చేసి వికసిత్ భారత్ 2047 కోసం గ్రామీణ భారతాన్ని నిర్మించడం అనేది దీని యొక్క థీమ్. సో ఈ మ్యాటర్ అంతా కూడా చదువుకోండి. సో నెక్స్ట్ పాయింట్, ప్రధాని మోదీతో యుఎస్ఎన్ఎస్ఏ అంటే అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ ఇండియాలో భేటీ అయ్యారంట. ఈ భేటీలో అయితే వీళ్ళిద్దరూ కూడా పౌర అణు సహకారంపై అయితే చర్చలు అయితే జరిపారంట. సో ఈ పాయింట్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. మనకి ఈ మ్యాటర్ మొత్తం అడగకుండా జస్ట్ అమెరికా జాతీయ భద్రతా సలహాదారు నేమ్ ఏంటి అని కూడా అడగచ్చు మనకి. జేక్ సలివాన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్, రోడ్డు ప్రమాద బాధితుల కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కొత్త పథకాన్ని అయితే ప్రారంభించారంట. సో ఈ పథకం ప్రకారం అయితే బాధితులకు చికిత్స ఖర్చుల నిమిత్తం 1.5 లక్షలు అంటే 1.5 లక్షలు, మరణిస్తే 2 లక్షలు అయితే ఇవ్వనున్నారు. సో మనకి రోడ్డు వ్యవహారాల శాఖకి అయితే మనకి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అయితే ఇప్పుడు ఉన్నారు మనకి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 18వ ప్రవాస భారతీయ దినోత్సవాన్ని ఒడిశాలో అయితే జనవరి 9 నిర్వహించారు. సో మనకి ఎప్పుడు కూడా ప్రవాస భారతీయ దినోత్సవాన్ని ఎప్పుడు కూడా జనవరి 9 నిర్వహిస్తారు. సో ఒక్కొక్కసారి ఒక్కో ప్లేస్లో అయితే నిర్వహించడం జరుగుతుంది, కానీ ఎప్పుడు కూడా మనం జనవరి 9 అనేది ప్రవాస భారతీయ దినోత్సవంగా జరుపుకుంటాం. సో ఈ ప్రవాస భారతీయ దినోత్సవం అంటే ఏంటి అంటే మన దేశంలో ఉన్న వాళ్ళు వేరే దేశాల్లో ఉంటారు కదా. సో వాళ్ళ కోసం అయితే ఈ దినోత్సవాన్ని అయితే మనం జరుపుకుంటాం. 3.5 కోట్ల మంది అయితే భారతీయ మూలాలు ఉన్న వాళ్ళు అయితే విదేశాల్లో ఉండడం జరిగింది ఇప్పుడు 2025 వరకు అయితే. సో ఇది ఎన్నవ ప్రవాస భారతీయ దినోత్సవం అని కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి 18వ దినోత్సవం అయినా అయితే గుర్తుపెట్టుకోండి. ఎక్కడ జరిగింది అంటే ఒడిశాలో అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ పాయింట్, సిబిఐ రూపొందించిన భారత్ పోల్ పోర్టల్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే ప్రారంభించారు. సో దీని ఉద్దేశం ఏంటంటే భారత్లో నేరాలు చేసి విదేశాలకు పారిపోయే వాళ్ళు ఉంటారు కదా, అలాగే విదేశాల్లో ఉండి ఇక్కడ నేరాలు చేసేవాళ్ళు అంటే మన దేశంలో నేరాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళని పట్టుకునేందుకైతే ఈ పోర్టల్ అనేది యూజ్ అవుతుంది. సో భారత్ పోల్ ఈ పోర్టల్ పేరు అయితే ఎవరు రూపొందించారు ఈ పోర్టల్ని అంటే సిబిఐ అయితే రూపొందించింది. సో దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారని అయితే చదువుకోండి. సో నెక్స్ట్ పాయింట్, ఎస్బీఐ ఇచ్చిన నివేదిక ప్రకారం భారత్లో 2011 to 12లో 25.7% అనేది గ్రామీణ పేదరికం ఉండగా 2023 to 24లో 4.86కి అయితే తగ్గిందంట. ఎస్బీఐ ఒక నివేదిక అయితే ఇచ్చింది, అందులో భారత్ పేదరికం అయితే 4.86కి అయితే తగ్గింది అని చెప్పేసి నివేదిక అయితే ఎస్బీఐ ఇచ్చింది. అలాగే పట్టణ పేదరికం వచ్చేసి 12.7% నుండి 4.08%కి అయితే తగ్గింది. సో ఇలా పేదరికం తగ్గడానికి కారణం ఏంటి అంటే ప్రభుత్వ కార్యక్రమాలు అని చెప్తుంది ఎస్బీఐ అయితే. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్, ఇది కూడా మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంతవరకు తగ్గింది ఈ శాతాలు కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ పాయింట్, ఢిల్లీ ప్రభుత్వం పూజారి గ్రంథి సమ్మాన్ యోజన పథకం అయితే ప్రారంభించిందంట ఢిల్లీ ప్రభుత్వం అయితే. సో ఈ పథకం ప్రకారం గుడిలో పనిచేసే పూజారులు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే 18,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. భారత భౌతిక శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం ముంబైలో అయితే కన్నుమూశారంట.
రాజగోపాల చిదంబరం ముంబైలో కన్నుమూశారు. ఈయన అణుశక్తి కమిషన్ చైర్మన్గా అలాగే భారత ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారునిగా అయితే పనిచేశారంట. సో ఈయనకి 1975లో పద్మశ్రీ అవార్డు అలాగే 1999లో పద్మవిభూషణ్ పురస్కారాలు అయితే ఈయనకైతే రావడం జరిగింది. సో ఈయన కూడా మనకి వార్తల్లో నిలుస్తున్న చనిపోయిన వ్యక్తులు కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ పేర్లు అలాగే వాళ్ళు ఇంతకుముందు మన గవర్నమెంట్లో ఏ వర్క్ చేసేవారు అలాగే వీళ్ళకి వచ్చిన అవార్డ్స్ ఏవి ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇలా కూడా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళకి వచ్చిన అవార్డులు అలాగే వీళ్ళు పనిచేసిన కమిషన్ పేర్లు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్లోని చర్లపల్లి రైల్వే టెర్మినల్ని అయితే ప్రధాని మోదీ వర్చువల్గా అయితే ప్రారంభించారు. సో ఈ రైల్వే టెర్మినల్ వచ్చేసి మనకి అమృత్ భారత్ పథకంలో భాగంగా అయితే దీన్ని అయితే నిర్మించడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, ఏపీలో వైజాగ్ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అయితే ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. సో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఏపీలో వైజాగ్ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అయితే ప్రధాని మోదీ అయితే శంకుస్థాపన చేశారు. సో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. రైల్వే కోసం కాబట్టి అడిగే అవకాశాలు ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీరు కరెంట్ అఫైర్స్ చదువుకుంటున్నప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ కూడా మీ ప్రిపరేషన్లో అయితే భాగం చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి నేను నోట్ చేసుకుని మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేను ఇవైతే సెండ్ చేస్తాను ఫొటోస్ తీసి. సో ఎవరికైనా కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో అనేది మీరు జాయిన్ అవ్వండి. సో ఫ్రెండ్స్, మిగిలిన కరెంట్ అఫైర్స్ అయితే మనం నెక్స్ట్ వీడియోలో అనేది చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం జిఎస్ సెల్ఫ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేసుకుంటున్నాం కదా. అలాగే ఆల్రెడీ 7 సెల్ఫ్ టెస్ట్లు అయితే 20 మార్క్స్ గాను కండక్ట్ చేసుకున్నాం కదా. సో మనం చెప్పుకున్న టాపిక్స్ అన్నిటి మీద కూడా ఒక 50 మార్క్స్కి అనేది మనం గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం కదా. సో అదైతే సండే అయితే ఉండబోతుంది. సో మీ అందరూ కూడా టాపిక్స్ అన్నీ కూడా ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండండి. చెప్పాను కదా, మనం టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్లు అనేవి మనకు చాలా యూజ్ అవుతుంది. మనం ఎంతవరకు ప్రిపేర్ అయ్యాం, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతున్నాం అనేది మనకు బాగా తెలుస్తుంది. కాబట్టి ఈ టెస్ట్ల ద్వారానే తెలుస్తుంది. కాబట్టి అందరూ ప్రిపేర్ అయ్యి సో ఆ టెస్ట్ కోసం అయితే రెడీగా ఉండండి.